హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. నేను మీ దిలీప్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 37 ప్రోమో 1 అయితే ఇప్పుడే వచ్చేసింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసాను, రోజు నిజంగా రానే వచ్చిందయ్యా. బిగ్ బాస్ అభిమానులు కాబట్టి చూస్తున్నాం, తప్పుతలేదు, చూస్తాము అన్నట్టు చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి అబ్బా ఇది కదా బిగ్ బాస్, ఇది కదా మేము వెయిట్ చేసేది, దీనికోసమే కదా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుందండి నిజంగా. నిన్న నామినేషన్స్ అయితే జరిగిన తర్వాత అసలు చూసారా, నామినేషన్ 2 days ఎపిసోడ్ ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత హీట్ ఆర్గ్యుమెంట్స్, ఎంత మంచి నామినేషన్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రమే పాత హౌస్మేట్స్ని, కంటెస్టెంట్స్ని నామినేషన్ చేయడం జరిగింది. ఇందులో ఎవరు రోహిణి యష్మికి అయితే ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. అదేదో టాస్క్లో మెగా చీఫ్ అయినందుకు, నబిల్ మెగా చీఫ్ అయినందుకు అంతగానే ఎందుకు ఏడ్చినావు, కారణం ఏంది అంటే, లేదు ఆయన ఆడిండంటే మరి ఆయనే ఆడిండగా నబిల్ ఆడలేదా, కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చున్నాడా, నువ్వు ఓన్లీ పృథ్వీ ఆడినట్టు అంత బిల్డప్ ఇచ్చినావు అన్నట్టు రోహిణి యష్మికి అయితే ఒక రేంజ్లో అనింది. అంటే దానికి సమాధానం కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే అది ప్రతి ఒక్క ప్రేక్షకునికి అదే అనిపించింది. అరే నీ అమ్మ ఏంది, ఇద్దరు ఆడిర్రు, నబిల్ సూపర్ ఆడిండు, అయినా కూడా అంతగానో ఏడుపు కారణం ఏంటి, ఇది యష్మి మంచిగా ఆడుతుంది, మంచి ప్లేయర్, అంత బాగుంటుంది. కానీ ఆ రోజు పృథ్వీ గురించి చేస్తే మాత్రం అబ్బా ఇది మరీ టూ మచ్ రా బాబు అన్నట్టు అనిపించింది ప్రతి ఒక్క ప్రేక్షకునికి, మనకు కూడా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు గంగవ్వ చెప్పిన పాయింట్ అయితే, నేను టీవీ చూసుకుని అట్లనే కూర్చున్నా, నువ్వేంది ఏంది ఆడతలేదు, కాలు చక్కగా ఉన్నాయి, చేతి చక్కగా ఉన్నాయి, ఎందుకు ఆడతలేవు అని చెప్పి డైరెక్ట్ మన విష్ణుప్రియకి మాత్రం కౌంటర్ వేసింది. విష్ణుప్రియ దానికి ఏం సమాధానం చెప్పిందో ఏమో చూడాలి. రోహిణి కూడా అదే అంటుంది, మనం హౌస్లోకి వచ్చి మనం ఎంజాయ్ చేయడం కాదు, టాస్కులు మంచిగా ఆడాలి, అన్నీ కరెక్ట్ ఉండాలి, మనం ఎంజాయ్ చేసి ప్రేక్షకులను ఎంజాయ్ చేయాలని చెప్పి రోహిణి ఎవరికి విష్ణుప్రియని కూడా నామినేట్ చేసింది. దానికి విష్ణుప్రియ ఏదో చెప్తుంది, ఓకే అది ఓకే, అక్కడికి పక్కన పెడితే ఇప్పుడు ముక్క వినేష్ గేమ్స్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ముక్క వినేష్ నామినేట్ చేసినది ఎవరిని అంటే పృథ్వీని నామినేట్ చేసిండు. ఎందుకు నామినేట్ చేసిండు, నువ్వు నాకు అసలు హౌస్లో నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు, జస్ట్ చిల్ అవ్వడానికే వచ్చినావు, నువ్వు అది ఇట్లా పట్టుకున్న టాస్క్ తప్ప నువ్వు ఏది కరెక్ట్ లేదు అని చెప్పి ముక్క వినేష్ అంటే, మరి అది కాకుండా ఇంకేం చేయాలి, టాస్క్లో మాత్రమే కనిపిస్తున్నావు అని చెప్పి ముక్క వినేష్ అన్నాడు. అవును మరి ఇంకేం చేయాలి, ఏం చేయాలి నేను అని పృథ్వీ అడుగుతుంటే మరి ఎందుకు వచ్చాను నువ్వు హౌస్లోకి అంటే, గెలవడానికి వచ్చినాను అన్నాడు. గెలుస్తావా, గెలువు అని చెప్పి అవినాష్ అన్నాడు. ఇది అసలు అది ఏంటి నామినేషన్స్ అంటే ఇవి. ఇన్ని రోజులుగా ఏదో వచ్చి అంత ఏం అనిపించలేదు, ఎవరు చూసినా టార్గెట్ మణికంఠ అన్నట్టు పోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రతి ఒక్కరు కూడా సింపతి క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రేక్షకులకు ఏ విధంగా మణికంఠ మీద సింపతి ఉందో, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా మణికంఠ మీద చాలా సింపతి ఉంది. అందరూ ఆయనకు సపోర్టివ్గానే మాట్లాడుతున్నారు, అంటే ఆయనకు అన్యాయం జరిగింది, మీరు అందరు కార్నర్ చేశారు నిజమే అన్నట్టుగా మణికంఠ మీదకి వెళ్తుంది అన్నమాట. ఇది ఈరోజు ప్రోమో 1 అయితే. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్ కట్అవుట్స్. థ్యాంక్ యూ.